వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. ఈరోజు మనం ఒక మెస్ వ్లాగ్ చేయబోతున్నాం. ఆ మెస్ స్పెషాలిటీ ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో ప్రొడక్షన్ హౌస్ ఒకటి. ప్రొడక్షన్ హౌస్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రొడ్యూసింగ్ ఉంటుంది. అలానే మనకు తెలియనిది ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ వాటిని కూడా ప్రొడక్షన్ అని అంటారనమాట. ఫుడ్ వాళ్ళని కూడా. ఆ ప్రొడక్షన్ హౌస్ అతను యేసుబాబు అనే అతను 38 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. 38 ఇయర్స్ నుంచి చాలామంది హీరోస్ దగ్గర, చిరంజీవి గారి దగ్గర, కోట శ్రీనివాస్ గారి దగ్గర, బాబు మోహన్ గారి దగ్గర, ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అందరి దగ్గర చేశారనమాట. ఆయనతో మనం మాట్లాడి అసలు ఈ మెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. బాబు గారు ఎందుకు మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. నేను ఇండస్ట్రీ, మేము సినిమా వాళ్ళం. ఇది సినిమా మెస్. ఓకే. మాకు సినిమాయే జీవితం. సినిమాతోనే వచ్చాం, సినిమాతోనే పోతాం అనే మాటకు ముందు ఏంటంటే ఇన్నేళ్లలో 38 ఏళ్ళు, 89 మెడ్రాస్, 92 హైదరాబాద్, రామానాయుడు గారి స్టూడియో, బాబు మోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారు, ఈవి సత్యనారాయణ గారు, అల్లరి నరేష్ బాబు, రాజేష్ బాబు, రాణాబాబు, వీళ్ళందరి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను, ప్రొడక్షన్ బాయ్గా పనిచేశాను, యాజ్ ఏ డ్రైవర్గా పనిచేశాను. నా మ్యారేజ్ 2000 సంవత్సరంలో అయింది. అప్పుడు ఇది స్టార్ట్ చేసాం. ఇది 5గురికే స్టార్ట్ చేసాం. ఎఫెక్ట్ దాము గారు, ఝాన్సీ గారు స్టూడియో అని ఉండేది, జోగి బ్రదర్స్ వాళ్ళది. సో అక్కడ స్టార్ట్ చేసిన జీవితం 5గురు అన్నది ఇలా 5000 మంది, 10,000 మందికి. ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు వాళ్ళది, రామానాయుడు స్టూడియో వాళ్ళది, సూపర్ గుడ్డు, ఎన్వి ప్రసాద్ గారు, ఠాగూర్ మధు గారు, చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఎన్ని సినిమాలకు చేశారు మీరు? నేను దాదాపు 400 సినిమాలకు పైనే చేశానండి. ఎందుకంటే 89 అంటే ఆలోచించండి, 38 ఏళ్ళు. ఇవాళ నా జీవితంలో నా వయసు 50 ఏళ్ళు. 74లో పుట్టాను, 89లో వచ్చాను. వీటిలన్నిటికంటే సినిమా మీద మేము ఎక్కువ జీవించేది. యాజ్ ఎ ప్రొడ్యూసరు, డైరెక్టరు పెట్టే ఫుడ్డే అందరికీ వర్కర్స్కి ఈవేళ ఫుడ్ పెడుతున్నారంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు పెట్టేదని. వాళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాతే సినిమా ప్రారంభమవుతుంది. దాని తర్వాత మాలాంటి 24 క్రాఫ్ట్స్, నాదో క్రాఫ్ట్స్, డ్రైవర్గా, యూనియన్ డ్రైవర్గా, అలాగే ప్రొడక్షన్ బాయ్గా, హెల్పర్గా, మేకప్ అసిస్టెంట్గా అన్నీ చేసిన వాడిని అని చెప్పుకునే ముందు గర్వం ఏంటంటే వీడేమీ చేయలేడు అనే జీవితం ప్రయాణంలోంచి వచ్చిన వాడిని. ఊర్లో అమ్మ నాన్న ఏమంటారు, వీడేం చేయట్లేదు, మొద్దుబారిపోయాడు, వీడు వేస్ట్ అనే పరిస్థితికి, వేస్ట్ అనే మాటని ఖండించాలని తీసుకొచ్చిన జీవితం. నాతో పాటు 10 మంది వచ్చారు, కుటుంబం, 10 కుటుంబాలు వచ్చినాయి. ఇవాళ 10 కుటుంబాలు బతుకుతున్నారు కదా, వాళ్ళ మీద నేను బతుకుతున్నాను. ఇవాళ దానం నాగేంద్ర గారు అంత స్థాయిలో ఉండి మాకు 5,000 మంది భోజనాలు చెప్తున్నారంటే గ్రేట్. కోట రామకృష్ణ గారు, ఈవి సత్యనారాయణ గారు, వినయ్ గారు, ఇంతమంది డైరెక్టర్లు, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ వందనాలు. బట్ మా జీవితాలు ఇలా ఉన్నాయనే దానికంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. పీపుల్ మీడియా వివేక్ గారు, ఆయనే మాకు జీవితం ఇచ్చింది. విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు ఎవరు సాయం చేస్తారనే వాళ్ళే గొప్ప కాదు. ముందు చేసిన వాళ్ళు గొప్పవాళ్ళే, తర్వాత చేసిన వాళ్ళు గొప్పవాళ్ళే. జీవితం నిలబట్టాలని కారకులైన వాళ్ళు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, మన సురేష్ ప్రొడక్షన్ లక్ష్మమ్మ గారే అనే మాట అంటాం. ఎందుకంటే సురేష్ బాబు అనేది అందరికీ తెలుసు, లక్ష్మమ్మ గారు అనేది మా మదర్ బోర్డు. ఆవిడ ఇది బాగాలేదనే కాడి నుంచి ఇలా ఉండండి అనే వరకు ప్రతి విషయం ఆవిడ చెప్పేవారు. అలాగే మన కోట రామకృష్ణ గారు మిసెస్ పద్మమ్మ గారు, మా ఊరు అనే మాట కంటే కూడా మా యేసు, మా ఇంట్లో పిల్లలు. ఇవాళ నేను పెద్దోడిని అయినా కూడా మా యేసు, మా పిల్లలు. అలాగే కిట్టి అంటారు, కిట్టి పార్టీలు ఉంటాయి. అంటే మేము డ్రైవర్గా చేసినప్పుడు, అసిస్టెంట్గా చేసినప్పుడు కూడా కిట్టి పార్టీలకి 10 మంది కాడి నుంచి 25 మంది, 150 మంది అలా చేస్తున్న వ్యాపారం. సో అందరికీ సంతోషంగా ఉంది, మాకు సంతోషంగా ఉంది. మా కష్టాలంటే కరోనా వచ్చింది, జనాలు పోయారు, మేము నిలబడ్డాం కాదు, దేవుడిచ్చిన ఆశీస్సులు, మా ఇండస్ట్రీ ఇచ్చిన జీవితం. చిరంజీవి గారు నా పెళ్ళికి 5,000 ఇచ్చారు. కోట శ్రీనివాసరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు, నాకు 50,000 ఇచ్చారు. బాబు మోహన్ గారి దగ్గర పనిచేశాను, 20,000 ఇచ్చారు. కోడి పద్మ గారు 10,000 ఇచ్చారు. వీళ్ళందరూ ఇచ్చినాయి అనే మాట కంటే కూడా మన ఎవరు మహేంద్ర గారు, ఏఆర్ట్స్ మహేంద్ర గారు, శ్రీహరి గారు, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది పెద్ద వాళ్ళు అందరి మధ్యలో మేము పనిచేసుకునేది గర్వం. మా పిల్లలు అంటారు, డాడీ మీకు అందరికీ ఇంతమంది తెలుసు కదా, ఎవరితోని కాదు, వాళ్ళు ఒరే యేసు అనే పిలిచిన కాడి నుంచి ఎలా ఉన్నా యేసు అనే వరకు జీవితం అంటే ఇదే. పాప MBA చదువుతుంది, బాబు డిగ్రీ చదువుతున్నాడు, వాడు ఎన్ఎస్ఎస్ సోషల్ మీడియా ఏదో ఉంది కదండి సర్వీసు, వాడు చేస్తున్నాడు. డాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది, హెల్దీ. ఏదో సినిమాకి రావాలని కాదు, మనిషి బాగుండాలి,
అలర్ట్గా ఉండాలి, మబ్బుగా ఉండకూడదు, జులాయిగా తిరగకూడదు. నాకు లేకపోయినా నా తర్వాత తరానికి కూడా మీరు 10 మందికి చెప్పుకునేటట్టు ఉండాలి. మీరు సినిమా వాళ్ళకి సంబంధించి ఇన్ని పనులు నేర్చుకున్నా, ఇన్ని చేశానని అంటున్నారు కదా, సినిమా మీద ఇష్టంతో వచ్చారా మీరు ఇండస్ట్రీకి, లేకపోతే ఏదో ఒక అండి ఇష్టం లేదనే వాళ్ళు ఎవరు ఉండరు. కష్టంలో కూడా ఇష్టపడేదే ఇన్ని ఇండస్ట్రీ. ఎందుకంటే అది తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తుంది. నాకు అన్నం పెట్టాలంటే ఒకడిని అడగాలి, ఒకటి దగ్గర పని చేయాలి, ముందు భోజనం పెట్టు, ముందు టిఫిన్ పెట్టు అనేది ఇండస్ట్రీయే. ఎందుకంటే అంటే కరోనా వచ్చిన ముందు కూడా వరదలు వచ్చినాయి, ఎవరు జోలెత్తారు ఇండస్ట్రీలో? సురేష్ బాబు గారు, రామానాయుడు గారు, ఏమంటే అశ్విని దత్ గారు, అర్జున్ గారు, వాళ్ళ ఫాదరు అల్లు అర్జున్ ఎవరో ఆయన పేరు. ఇంత లాక్డౌన్ టైంలో మరి సినిమాలు కూడా ఏం జరగలేదు, షూటింగ్స్ ఏం జరగలేదు, అప్పుడు మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? ఇండస్ట్రీ అనే మాటనే నేను గర్వంగా ఎందుకు చెప్పుకుంటా, నేను కూడా ఆ బియ్యం తిన్నా, చిరంజీవి గారు ఇచ్చిన బియ్యం. చిరంజీవి గారు అనే మాట ముందుంది, ఆయన వెనకాల 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ అంటే దాదాపు నీకు 2,500 మంది, 3,000 మందికి ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటారు? మీ అప్పచెల్లెలు 4 ఉండొచ్చు, మీ ఫాదర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, వీళ్ళందరికీ భోజనం అనేది ఇండస్ట్రీ పెట్టింది. ఇండస్ట్రీ మాకే పెట్టింది. మా అందరి జనాలకి ఎవ్రీ మంత్ రైస్ కానీ, పప్పులు కానీ, ఆయిల్ కానీ ఇన్ని ఇవ్వటం ఆశ్చర్యకరం కాదండి. మమ్మల్ని నిలబెట్టి మా ప్రాణాలకి మేమున్నాం భరోసా అనేది. ఒక నాయకుడు వస్తాడు, ఓటు అడుగుతాడు, వెళ్ళిపోతాడు. కానీ అలా కాదు, ఇండస్ట్రీ ఎప్పుడు మీరున్నారు, మీకు మేము ఉన్నాం అనే పరిస్థితిలోనే ఎప్పుడు నడుపుతుంది కూడా. కానీ ఏంటంటే 100 రూపాయలు ఉన్న బిజినెస్ నుంచి ఈవేళ 100 కోట్ల బిజినెస్ వచ్చింది. కానీ ఈ రోజుకి మేము పనిచేస్తున్నాం. వాళ్ళ ఆశీస్సులు, మంచితనాలు, మాకు ఆనందం, ఇంతకంటే గొప్పగా చెప్పుకోవడానికి ఇదే జీవితం. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు కదా ఫుడ్, ఇదంతా ఇది ఇప్పుడు మూవీ ఆఫీసెస్కి పంపిస్తారా లేకపోతే ఆఫీసులకి అండి? ఇక్కడ జరిగేదంతా మూవీ ఆఫీసులకి వెళ్తుంది. ఎక్స్ట్రాక్షన్ షూటింగ్లు జరిగేటప్పుడు వాళ్ళ బల్క్ వస్తారు, వాళ్ళ లొకేషన్లో ఏమేమి కావాలో టిఫిన్లు రెడీ చేసి అక్కడ పంపిస్తూ ఉంటారు. భోజనాలు అక్కడే పంపిస్తుంటాం. వాళ్ళ ప్రొడక్షన్కి ఎంతమంది ఉన్నారు? 600. అప్పుడు ఎక్కడ చేస్తారు మరి షూట్స్ ఉన్నప్పుడు? అక్కడ వెళ్ళి చేస్తారా? అక్కడ చేస్తాం. ఓకే, బల్క్ చేసి ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది, పీపుల్ మీడియా, 4 ప్రొడక్షన్లు జరుగుతున్నాయి. 4 ప్రొడక్షన్లో అక్కడ దగ్గరలో ప్లేస్ వేసుకుని ప్రొడక్షన్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని అక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఏం కావాలి ఏంటి, అందరూ ఒకటి తినరు, అందరికీ చికెన్ ఉంటుంది. కానీ గుడ్డు కావాలి 4 ఉంటే ఆ 4కి ప్రొడక్షన్ బాయ్ ఉడకబెట్టి పెట్టాలి. ఒక మందికి మటన్ కావాలంటారు, ఫిష్ కావాలంటారు, వాళ్ళకి ఆర్డర్ ప్రకారం మనం రెడీ చేయించి వాళ్ళకంటే ప్రొడక్షన్కి చెప్తాం. ప్రొడక్షన్ బాయ్స్ యాజే ఉన్న డిపార్ట్మెంట్ అందరికీ ఎవరికి ఏం పెట్టాలి, 5 మంది నుంచి 10 మంది నుంచి 25 మంది నుంచి అందరికీ విడివిడిగా ఎవరెవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చుని వాళ్ళ ఫుడ్ వాళ్ళకి పెడతారు. పెట్టి సక్రమంగా తిన్న తర్వాత వాళ్ళకి మంచినీళ్ళు, టీలు, వాటర్ అన్నీ ఇచ్చి మళ్ళీ పునఃప్రారంభం అంటే పొద్దున్న వస్తాడు, రాత్రి కష్టపడి పోయినాడు, రాత్రి అలవాటు ఉండొచ్చు, మందు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నాకు లాదని కాదు, అందరూ ఉన్నవాళ్ళు కూడా తాగి తెల్లారి భార్య ఇవ్వదు. ఆ 4:30కి లెగిసిన వాడికి కాఫీ ఎలా ఇస్తుంది? మా భార్య లెగడం కష్టం అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీలో ఉన్నా కూడా నా భార్య 5 గంటలు లెగిసి ఇవ్వదు. సో ఎవరిస్తారు? తెల్లారైతే ప్రొడక్షన్ బాయ్, లెగిసిన వెంటనే లొకేషన్కి వచ్చినప్పుడు కాఫీ ఇచ్చేది ప్రొడక్షన్ బాయ్. ఆడ చేతితో తీసుకున్న కాఫీతో స్టార్ట్ అయిన జీవితం మళ్ళీ సాయంత్రం 6 గంటలకి అన్న ఏమన్నా తెచ్చారా అంటే, బాబు టిఫిన్ ఉంది, ఈవినింగ్ స్నాక్స్ 2 రకాలు, ఒక టిఫిను పెట్టి వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కారు, బస్సు, ఏదంటే బాయ్స్ ఉండే డీసెంట్ ఏది ఉన్నా వాళ్ళ వెహికల్స్ పంపించేది. ఏకైక ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మేము ఫిలిం వాళ్ళమని చెప్పుకోవడానికి గర్వకారణం ఏంటంటే ఫస్ట్ అది. సో మిమ్మల్ని తీసుకురావడానికి మీ వెహికల్ రావాలి. ఇప్పుడు టీవీ నేను ఉంది, మీ వెహికల్ వస్తేనే మీరు బయలుదేరగలరు. కానీ మాది అలా కాదండి. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్కి 24 సంబంధించి అన్ని వెహికల్స్ వాళ్ళకి పంపిస్తారు. ఫస్ట్ డ్రైవర్ లెగిస్తాడు, తర్వాత ప్రొడక్షను, తర్వాత వచ్చే క్రాఫ్ట్స్ అన్నీ వాళ్ళతో ప్రయాణం అవుతారు. మొదట ప్రొడక్షన్, మొదట డ్రైవర్, వీళ్ళిద్దరూ కామ్యూనికేషన్లోనే అంతా ఒక సెట్కి వస్తాం. సెట్లో అందరం కలిసి పనిచేస్తాం. పని చేసిన తర్వాత ఆ కష్టసుఖాలు పంచుకుంటాం. ఆనందం ఎప్పుడు వస్తుందంటే అది సిల్వర్ జూబ్లీ ఇవాళ లేదు, 10 రోజులు 15 రోజులు నెల ఆ టార్గెట్లో ఉంది. అప్పుడు అలా కాదు, 50 రోజులు అనే మాట ఎప్పుడూ లేదు. 100 రోజుల పండుగ, 150 రోజులు. సిల్వర్ జూబ్లీ అంటే 175 డేస్. అంటే చెయ్యి అలా వెళ్ళిపోతుంటుంది. ఇది నేను చేశాను, ఈ సినిమా నేను చేయగలిగాను, మా డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు, మా హీరో, ఇట్లా. ఈవి సత్యనారాయణ గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? నేను 6-7 సంవత్సరాలు చేశానమ్మా. 7 సంవత్సరాల పాటు ఆయన దగ్గరే పనిచేశాను. 7 సంవత్సరాలు బాబు మోహన్ గారు. అంటే 7 అనే మాట ఎందుకంటామంటే 6 వెళ్ళి 7 వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళం. పొమ్మనే ఉద్దేశం కాదు, స్టెప్ బై స్టెప్. బాబుమోహన్ గారిది అయింది, తర్వాత కోట శ్రీనివాసరావు ఉండగా మ్యారేజ్ అయింది. ఈవి సత్యనారాయణ గారు చెప్తే మీరు అనుకునే మాట కంటే కూడా పెళ్ళైన మన్నాడు నాకు అంటే నువ్వు ఇక్కడ ఇబ్బంది అవుతుందేమో అని అంటే ఫ్యామిలీతో ఉండడానికి ఏఆర్స్ మహేంద్ర గారు వాళ్ళ మిస్సెస్
నిత్యావసర వస్తువులు అంటాం మనం నెలకి సరిపడగా ఫ్యామిలీకి. మా పెళ్ళైన కొత్తలో ఏముంటాయి, ఒక రూమ్ కూడా తీసుకోలేని పరిస్థితి. రూమ్కి ఎంత 1500 కట్టుకొని నేను ఉన్నప్పుడు అమిరాజ్ గారు, ఎందుకంటే ఆర్టిస్టుల కోఆర్డినేషను ఆర్టిస్టులకి మేనేజర్గా ఉన్న అమిరాజ్ గారు ఆయన ఇచ్చారు ఇంట్లో ఉండడానికి కుక్కరు, గ్యాస్ బండ. అలాగే ఏఆర్స్ మహేంద్ర గారు మిస్సెస్ అన్నీ పప్పులు గిప్పులు అన్నీ మీ మిస్సెస్ వచ్చింది కదా. అలాగే సురేష్ ప్రొడక్షన్ లక్ష్మి గారు అమ్మాయికి కావాల్సిన చీరలు బట్టలు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళు మంచిగా ఇన్ని ఇచ్చిన మన కోడి రామకృష్ణ గారు. కోడి పాప, ఈ పాప అనే మాట కంటే కూడా పెద్ద అమ్మాయి అంటమ్మా. అమ్మ పాప అనే మాట కంటే కూడా, ఎందుకంటే మాకు కుతూహలం ఏంటంటే ఆమె ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు సాంబార్ కావాలి, నాకు సాంబార్ కావాలనేది ఎక్కడైనా దొరుకుతుంది, యేసు దగ్గర పెట్టరా. ఇది అంటే చెప్పుకుంటాం కాదు, వాళ్ళు అనుకున్నప్పుడు అలా ఇక్కడే ఉంటుంది, నేనేమైనా స్పెషల్గా చేస్తాడా సాంబార్. ఏదో వాళ్ళ నోటికి నచ్చింది, నా అభిమానం అలా ఉంది, వాళ్ళ ప్రేమ ఇలా ఉంటే చాలు. ఈ రోజుకి ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ ఇంటికి వచ్చిన వ్యాపార కళాకారులు ఉన్నారు, 150 మంది కళాకారులు. ఇప్పుడు ఈ ఎలక్షన్కి మన కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారికి దానం నాగేంద్ర గారికి జరుగుతుంది. ఈ కళాకారులకు భోజనాలు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం. వాళ్ళు అంటారు, అన్న మా ఇంట్లో తిన్నట్టుంది, మధ్యాహ్నం తింటున్నాం కానీ ఆపాడు ఫుట్పాత్ల మీద వ్యాపారం కాదన్నాం, అది కష్టమైపోతుందన్న, అది ఏదో మసాలా ఏదో కూర, ఇది మా ఇంట్లో ఉన్నట్టుంది, మా అమ్మ వాళ్ళు పెట్టినట్టుంది అని ఆనందపడుతుంటారండి వచ్చి. ఇప్పుడు మీ ముందే 10 మంది తినేళ్ళారు, 25 మంది తినేళ్ళారు, వీళ్ళందరూ ఆనందపడుతుంటే మాకు అనిపిస్తుంది. రుచితో వచ్చిన వాళ్ళం వాళ్ళందరితో మొత్తం వెజ్జే ఉంది, నాన్ వెజ్ కూడా నాన్ వెజ్ స్టార్ట్ అవుద్దమ్మా. 9:30 to 10 కల్లా వెజ్ అయిపోతుంది. 9:30 అయిన తర్వాత నాన్ వెజ్లు వస్తాయి, ఫిష్ మన చికెన్ ఇవన్నీ వస్తాయి, గుడ్డు ఏవైనా సరే అవి నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వెజ్ ఎందుకు తీస్తామంటే కొన్ని క్యారేజీలు కట్టాలంటే వెజ్ అంతా ముందు తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు అందరూ ఉండరు. నేను బ్రాహ్మణ్ అవ్వచ్చు, ఇంకొకరు కాపులు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. నేను బ్రాహ్మణ్ కాకపోయినా బ్రాహ్మణ్ గురించి, ఎందుకంటే మా కోట శ్రీనివాసరావు దగ్గర నేను బతికాను, ప్రతిదీ నేర్చుకున్నాను. ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం పోగొట్టుకుంటున్నాం, ఏం పోగితే మనకి నిలబడుద్ది, కష్టంతో వచ్చిన ప్రతి ఆయన అనేవారు, నా డబ్బుతో మీరు మోసపోకండి, పాడవకండి. అంటే నేను ఇచ్చే 100 రూపాయలు మీరు వేస్ట్ చేయకండి, నేను వేస్ట్ అయిపోవడానికి నాకు సంపాదన ఉంది, మీకు సంపాదన లేదు, వచ్చే వరకు కష్టపడి సంపాదించుకోవాలి, ఆ తర్వాత ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేది కూడా అవసరమైందే ఖర్చు పెట్టు, అనవసరమైంది ఖర్చు పెడితే నీకు రిటర్న్ రాదు. సో ఇలాగా జీవితాలు నేర్చుకుని చిరంజీవి గారి ఇంట్లో కుతూహలమైన మాట ఏంటంటే కోడి రామకృష్ణ గారు, మిస్సెస్ పద్మమ్మ గారికి వాళ్ళందరికీ తెలుసండి, లక్ష్మమ్మ గారికి. చిరంజీవి గారి ఇంట్లో ఉప్పు చేప అరిటాకుతో చుట్టి వేపుతాడు. రాము అని మెడ్రాస్ మాస్టర్ ఉండేవాడు అప్పట్లో అండి. కోటా శ్రీనివాసరావు ఇంట్లో పప్పుచారు, కోటా శ్రీనివాసరావు గారి భార్య పప్పుచారు అనేది పెసరపప్పుతో బ్రహ్మాండంగా చేస్తుంది ఆవిడ, నిమ్మకాయ పులుసు చేసి. సో ఆవిడ చేసిన పప్పుచారు, ఈయన ఇంట్లో చేసిన ఉప్పు చేప, అది మనకి గొప్పగా ఉంటుందండి. ఎక్కడ మన బావగారు బావగారు సినిమాలో ఫుడ్ పెట్టడానికి మియాపూర్ చౌరస్తాలోకి వెళ్తే మియాపూర్ హౌస్ ఉందండి, ఆ హౌస్లో పెట్టేటప్పుడు గొప్పగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే ఒకళ్ళు కాదు ఆర్టిస్టులు, కోట శ్రీనివాసరావు, శ్రీహరి గారు, ఆర్టిస్టులు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు ఆర్టిస్టులు అనేదానికంటే వాళ్ళందరికీ భోజనం పెట్టినప్పుడు హీరో గారి ఇంటికాడ నుంచి వచ్చింది, హీరో చిరంజీవి గారు కాబట్టి అప్పుడు విలన్ అనే మాట అంటగా కోట శ్రీనివాసరావు నుంచి వచ్చింది, శ్రీహరి అన్న ఇంటికాడ నుంచి వచ్చింది. ఎవరు పంపించారు? డిస్కో శాంతమ్మ పంపించింది. అమ్మ అనే మాట పదం ఎక్కువ అలవాటు మాకు, వాళ్ళ ఇంట్లోంచి పంపించారు, అందరూ కూర్చొని తినేవారు. తిన్న తర్వాత మేము అసిస్టెంట్లం, మేము డ్రైవర్లం, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వీళ్ళందరూ అసిస్టెంట్లు డ్రైవర్లు అందరూ. మళ్ళీ వాళ్ళు తిన్న తర్వాత అనే మాట కంటే తిన్న తర్వాత మేము తింటాం, మిగిలిందనే మాట కాదు, బోల్డ్ ఉంటుంది. వాళ్ళు తిన్న తర్వాత ప్రజెంటేషన్ వాళ్ళకి వెళ్తారు రిలాక్స్నెస్కి, ఆ 15 నిమిషాలు మేము తిని మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి వాళ్ళకి రెడీగా ఉండే విధానంలో. సో ఇలాగా అంత ఆనందంగా చేసిన ఇండస్ట్రీలో మేము పనిచేయడం మా పౌరసానికి సుకృతం. ఇవాళకి ఇప్పుడు దాన నాగేంద్ర గారు మెయిన్ రోడ్లోకి వచ్చారు, 2000 మందికి టిఫిన్లు అంటే పెట్టి పంపించారు. పొద్దున్నే చేసామండి, చేసి అయిపోయిన తర్వాత జస్ట్ ఇప్పుడు రన్నింగ్. భోజనాలు లేవు, ఎందుకంటే ఎండకి రోడ్డు మీద తిరగలేక భోజనాలు. సినిమాకి పీపుల్ మీడియా అండి, పీపుల్ మీడియాలో 2 ప్రొడక్షన్ చేస్తాం, కంపెనీకి చేస్తాం, వాళ్ళ ఆర్డర్లు ఉంటాయి. సురేష్ ప్రొడక్షన్ రెగ్యులర్గా ఉంటుంది, సూపర్ గుడ్ ఆఫీస్ ఎదురుగుండా వాళ్ళది ఉంటుంది, కోడి రామకృష్ణ గారు ఆఫీస్ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటే పోతే మహేంద్ర గారు ఆఫీస్ పెద్ద అనేది కదండి, ఇది పెద్ద చిన్న లేదు, అందరూ సినిమా వాళ్ళు. నాకు ఎక్కువ తెలిసిన వీళ్ళలో చేస్తున్నాను నేను. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో నేను ఎక్కువ చేయలేదు, రామానాథ్ స్టూడియో ఎందుకంటే మొదటి నుంచి నేను అక్కడ చేశాను. ఈరోజు ఇంట్లోకి నేను డైరెక్ట్గా వెళ్ళి అమ్మ ఏంటి అంటే ఏంట్రా అనే మాట కంటే కూడా బాబు ఏదో అడుగుతున్నారు చూడంటే ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ హాల్లోకి వెళ్ళాలి. వాచ్మెన్ వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో బాయ్ కూడా వెళ్ళడం. నేను వెళ్తున్నానంటే వాళ్ళు ఇచ్చిన హక్కు, స్వతంత్రం, మనవాడు అనే ఫీల్. ఇప్పుడు పద్మ గారిది అయినా కూడా రామ్ గారు, మన మురళీమోహన్ గారు,
మురళీమోహన్ రావు గారు, డైరెక్టర్ మురళీమోహన్ రావు గారు, వీళ్ళందరి ఇళ్లలోకి నేను సొరవగా వెళ్ళడానికి కారణం ఆ రోజు నుంచి పనిచేసి మన ఆప్యాయతతో వెళ్తామండి. నాకు ఏ అలవాటు లేదు. అంటే అలవాట్లు ఉన్న వాళ్ళ కోసం గొప్పగా చెప్పుకోవడం కదండి. ఉండే లిమిట్లో వాళ్ళు ఉంటే ఆనందం, లేని లిమిట్లో బోల్డ్ కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు. నాతో వచ్చిన వాళ్ళు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ నేను బాగున్నాను, నా ఫ్యామిలీ బాగుంది. ఇంత ఇండస్ట్రీ. ఏ టైం స్టార్ట్ చేస్తారు మీరు వంటలు అన్ని? మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అవుద్దాం. 3కే స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ అవుతుంది 2:30, 2:45 లెగుస్తాను నేను. 3కి స్టార్ట్ చేస్తే మాస్టర్లు వస్తారు, వాళ్ళు టిఫిన్ సెక్షన్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత లంచ్ మాస్టర్లు వస్తారు, లంచ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈవినింగ్ స్నాక్స్ ఉంటే వాట్ ఎవర్ బి లైవ్ అక్కడే ప్రొవైడ్ చేస్తాం. ప్రొడక్షన్ వాళ్ళతో కోఆర్డినేషన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్. ఓన్లీ టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్. ఫుడ్ అనేది సినిమాకు తక్కువ. సినిమా షూట్ ఉంటే ఆ ప్రొడక్షన్ హౌస్లో చెప్పిన దాన్ని బట్టి నైట్ బిర్యానీయా, చికెనా ఏదనేది వేస్తాం. ఏదేసినా నిండు పెళ్లిలాగా భోజనం పెట్టే సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. మన ఇంట్లో 2 కూరలు, ఒక కూర ఒక పప్పు ఉండొచ్చు. ఇండస్ట్రీలో అన్ని రకాలు పప్పు, సాంబారు, కూర, ఫ్రై, చట్నీ, సాంబార్ ఏమంటుందని, మజ్జిగ పులుసులు, తోటకూర వేపుళ్ళు, రసం. మీరు అనుకున్నప్పుడు మిరియాల రసం. నేను తినాను, మీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అండి వాళ్ళు పెట్టేదని కదండి, వాళ్ళకి ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళంతా కష్టపడి పని చేయాలి. ఆ ప్రొడక్షన్ బాగా పని చేస్తే మంచి పేరు రావాలి, ఆ సినిమా సక్సెస్ అవ్వాలి. అయితే ఇంకో 100 మంది పని చేస్తారు. 100 మంది పని చేయడానికి ఆ ప్రొడక్షన్ హౌస్ బాగుండాలి. పెట్టుబడి పెట్టిందనే మాట కంటే కూడా ఆ డైరెక్టర్, ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ పెట్టిన కాంబినేషన్లో సక్సెస్ అయితే వాళ్ళ మెగా సూపర్ గుడ్ ఉందండి. ఎన్వి ప్రసాద్ గారు, హీరో గారు, చిరంజీవి గారు, ఆర్బి చౌదరి గారు, వీళ్ళందరూ ప్రొడక్షన్లో చేసామని గొప్పతనం చెప్పుకునే ముందు వాళ్ళ ప్రొడక్షన్లో 5 దగ్గర నుంచి ఆర్బి చౌదరి గారు వస్తే పైన దోశలు వేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి వేసు తినాలి, దోశ, రవ్వ దోశ, ఏదో వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేసి తింటారు. సో తినే ముందు మమ్మల్ని తలుచుకోవడం కదండి, వాళ్ళు మేము తలుచుకోవడమే గొప్ప అనిపిస్తుంది. సో అలాగా జరుగుతున్న జర్నీ ఇది. సో కరోనా వచ్చిన తర్వాత కష్టాలు ఆదుకున్నా, కష్టాలు పడే వాళ్ళు పడుతున్నాం, తప్పదు. సో అది జీవితంలో ఇంకా ఉన్నాయా మీకు కష్టాలు? ఇన్ని ప్రొడక్షన్స్ చేస్తే మా వీళ్ళు మోసం చేశారని చెప్పలేము. అట్లా కూడా జరుగుతుందా మోసాలు? ఎవరో కోఆర్డినేషన్ తీసుకుంటాం అంటే వీళ్ళు చేశారని ఫస్ట్ ప్లేజ్ చెప్పడు. ఒక ప్రొడక్షన్ చేస్తుంది, నీకు చేసాం కదండి, ఆ సినిమా ఆగిపోద్ది. ఆ సినిమా ఆగిపోయినప్పుడు వాళ్ళు మళ్ళా రీషెడ్యూల్ ఎవరికి అమ్ముకుంటున్నారో తెలియదు. అంతకుముందు ఎవరికి వెళ్ళేది కాదు. ఆ సినిమా 10 రోజుల తర్వాత స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళు నువ్వు నాకు సంబంధం లేదు కదా అంటారు. అసలు ఆయన ఇవ్వలేకే కదా వదిలేసాను అంటాడు. సో ఇలాంటి మధ్యలో కొన్ని ప్రొడక్షన్ హౌస్లో అడ్వాన్స్ తీసుకోరా మీరు? అడ్వాన్స్ ఇస్తారండి, మినిమం 50, 60 లక్ష ఉండేది. ఇప్పుడు అంతా క్యాష్ అండ్ క్యారీ అని ఉంది. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే కంపెనీలు పెద్ద కంపెనీలు, ఫిల్మేడే కానీ, ఎన్వి ప్రసాద్ గారు కానీ, సూపర్ గుడ్ కానీ, మన రామానాయుడు గారిది కానీ, ఇప్పుడు పద్మమ్మ గారి పాపాల కంపెనీలు కానీ, ఏదైనా వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ అని ఇస్తారు. ఏంటంటే 10 రోజులు అటు ఇటు డబ్బులు వచ్చేస్తాయని గ్యారంటీ. అలాంటి సినిమాలే చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదనే సినిమా కంటే కూడా ఇచ్చే సినిమాల వయసుకే వచ్చాం, చేస్తున్నాం. జర్నీ అయితే నడుస్తుంది. ఇది మా థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు మీకు, చాలా మంది గురించి. చాలా మందికి తెలియదు యాక్చువల్గా ప్రొడక్షన్ సినిమా వాళ్ళకి ఫుడ్ ఎలా పెడతారు ఏంటి అనేది, ఆ కష్టం తెలియదు. ఇప్పుడు ఇక్కడిది చెప్తున్నాం మేము. అవుట్డోర్లు రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, అరకులో గొప్ప విషయం ఏంటంటే అరకులో అండి రాఘవేంద్ర గారు, ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు రాఘవేంద్ర గారు ఎంతమందికి తెలుసు? కొంతమందికే తెలుసు, కొంతమంది కాదు, కొన్ని వేల కోట్ల మందికి తెలుసు. తెలిసేదానికంటే ఫుడ్ విషయంలో ఎలా తెలుసు? ఏం తింటారు రాఘవేంద్ర గారు? మీకే తెలియదు అంటున్నారు. మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేసి ఉంటారు? నేను యాజ్ ఎ బాయ్గా, యాజ్ ఎ డ్రైవర్గా తెలిసింది ఏంటి, నేను పెట్టింది ఏంటి? ఇడ్లీని స్మాష్ చేసి గోపాల్ రెడ్డి గారు, అది ఇంటింటి అన్నమయ్య, సాయిబాబా గారు ప్రొడ్యూసరు, మన కీరవాణి గారు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అది ఇంటింటి అన్నమయ్యకి ఏమైందంటే ఆయన అరకులో ప్రతి వాళ్ళని డైరెక్టర్ పలకరించాల్సిన అవసరం లేదు. మేము పలకరించడానికి దగ్గరగా ఉండడానికి భోజనం పెడుతున్నాం కాబట్టి ఆ నైట్ ఏంట్రా ఫుడ్ అంటే, బాబు ఏం కావాలి, అయ్యా ఏం కావాలి, సార్ ఏం కావాలంటే నాకు పెరుగన్నం అనేవారు. పెరుగన్నం అంటే పిసకాలి. సో ఆ నైట్ ఎందుకో పెరుగన్నం లేదు, ఇడ్లీ స్మాష్ చేసి పెరుగు కొట్టి వేసి తాలింపేసి ఇస్తే గోపాల్ రెడ్డి గారు, రాఘవేంద్ర గారు తిని ఏంట్రా అంటే నాకు వచ్చిన భాష అది దహి ఇడ్లీ అండి అన్న. దహి ఇడ్లీ ఏంటంటే ఆ పెరుగు ఇడ్లీ అండి. ఏదో కొత్తగా చెప్తున్నాం ఏంట్రా అంటే, లేదు సార్ పెరుగు స్మాష్ చేసి ఇలా చేశాను. అరే ది బెస్ట్ ఏంటంటే ఇదే, ఇంక రేపు నుంచి అన్నం పిసికి అదంతా గందరగోళం ఏం వద్దు, ఇది రెగ్యులర్గా పెట్టు. పప్పుచారులో కూడా 2 పచ్చిమిరకాయలు వేసి తీసేస్తాం, ఎందుకంటే బాయిలింగ్ అయిన తర్వాత దాని మసాలా దానికి వెళ్ళిపోద్ది. అదే ఆయన తింటే ఆరోగ్యానికి తెల్లారి పని చేయాలని పెద్ద వయసు పెద్ద ఆయన అందరికీ మాకు భీష్మాకేదశలాగా మాకు ఆయన భీష్ముడిలాగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆరోగ్యానికి ముందు ఏదైనా డైరెక్టర్ విషయంలో ఇది తిన్నాం అంటే ఆ పప్పుచారు పెట్టి, ఆ దోశ నైట్ టైం అండి 2 దోశలు, పప్పుచారు, ఈ ఇడ్లీ పెరుగన్నం అంతే. సంతోషంగా తిని పొద్దున్న పనిచేసాం. అలాగా దాదాపు 25 రోజులు అరకులో పనిచేసాం.
వెళ్ళేటప్పుడు అందరూ కాళ్ళకి నమస్కారం పెడుతున్నారని నేను వెళ్ళా. కానీ నేను పెట్టడానికి దూరంగానే యేసు బాయ్రా చాలా మంచి ఫుడ్ పెట్టావు ఈ 15 రోజులు, వెళ్ళిన తర్వాత మనం కలుద్దాం హైదరాబాద్. చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. వెళ్ళిన తర్వాత కలుద్దాం అంటే ఆ డైరెక్టర్ గారు మమ్మల్ని కలిసి అంత పరిస్థితి ఉండదు. కానీ కలుద్దాం అని ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడ్డా తిండి కోసమే, మంచిగా తినాలని. మీరు మంచి ఫుడ్ పెడుతున్నప్పుడు ఇంకా వాళ్ళకి అంతకంటే ఏం కావాలి? ఎంత పెద్దోళ్ళు వాళ్ళు పెట్టుబడి పెట్టిన ఫుడ్ని మేము పెట్టి మేము అభినందించుకొని అభినందన డబ్బులు పెట్టడం. ఇప్పుడు మేమైనా బయట పెడుతుంటాం రెస్టారెంట్స్లో, అన్ని దగ్గర సాటిస్ఫై అవ్వలేము, అన్ని దగ్గర తిని మంచిగా ఉంది అని చెప్పలేము. మీరు అంత మంచిగా పెడుతున్నారు. ఎందుకంటానండి ఇప్పుడు వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ తినడానికి కారణం వాళ్ళ ఆరోగ్యాలకి ఇది తెలుసు అని మేము పనిచేయడం. ఈ రోజుకి అదే దెబ్బలాడతాను నేను. ఫుడ్ అనేది ఇలాగే ఉండాలి. ఏదో మనం గ్రేవీ వేసాం, మసాలాలు వేసాం, వద్దు మసాలాలు వద్దు. ఆ ఉడకబెట్టిన ఐటమే నీట్గా చేయండి, ఆ 10 మంది తినేటట్టు చేయండి. ప్రొడక్షన్ హౌస్లో కూడా ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి డైరెక్టర్ చెప్పేది ఏంటి, మొదటి వాక్యం ఫుడ్ బాగా పెట్టండి. ఎంత అవుతుంది? 5 లక్షలు ఎక్కువ అవుతుంది, 10 లక్షలు ఎక్కువ అవుతుంది. అది వాళ్ళు మోసం చేయరు, ఇస్తారు. సో మనం కష్టపడి చేస్తాం, పొరపాటు జరగలేదని చెప్పం. జరుగుతున్నప్పుడు కూడా దాన్ని సమర్థించుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ఏకైక ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. ఫుడ్, సినిమా ఫుడ్కి మించిన ఫుడ్ ఏ దేశంలో జరగదు. మా సొంత వాళ్ళకి వెళ్ళినా కూడా ఊర్లో పెళ్ళిళ్ళు జరిగినా అది పెళ్లి ఫుడ్ ఏదో ఆ రోజు ఆర్డర్ ఇచ్చాం, 200 అంటండి 300 అంటండి అంటారు. కాదు, 30 రూపాయల నుంచి ఇవాళ 60 రూపాయల వరకు టిఫిన్ జరుగుతుంది, 70 రూపాయల నుంచి 100 రూపాయలకు భోజనం జరుగుతుంది. ఓ మటను, చికెను, ఓ గుడ్డు, ఫిష్, వంజరం. అంటే మేము చెప్పకుండా పోతే సొరపిట్టు అండి, ఎవరికి రాదు. హైదరాబాద్లో సొరపిట్టు చేయాలంటే సొర అనేది సీ ఫుడ్. సొరపిట్టుని ఇవాళ ఒట్టిగడ్డి అంటే ఊరిలో వరిగడ్డలు వేసి ఉడకబెట్టి దాన్ని తీసేసి స్మాష్ చేసి తీయాలి. అల్లరి నరేష్ గారు ఫ్రాన్స్ ఏమంటారు దాన్ని, పీతలండి. బోన్లెస్ పీతలు ఎవరు చేస్తారు? మా అమ్మే చేయదు, ఆయన తింటాడు. అల్లు అర్జున్ గారు తింటారు, రామ్ చరణ్ గారు తింటారు. కానీ ఎట్లాగా బోన్లెస్ పీతని బాయిల్ చేసి లోపల ఉన్న గుజ్జు తీసి మళ్ళీ మన ఇంట్లో కుక్కురు ఎలా వండుకున్నాం గుడ్డు కుక్కురులాగా వేసి వాళ్ళ క్యారేజ్ పంపుతాం. అంటే 5 కిలోలు 5 కిలోలు పీతలు చేస్తే మీకు 1/2 కిలో బాక్స్ వస్తుంది. అవును, దీనికి చేయడానికి ఒక మనిషి ఖచ్చితంగా పని చేయాలి. ఒక అమ్మ లాంటిదో, ఆంటీ లాంటిదో, ఒక అక్క లాంటిదో పని చేస్తే వాళ్ళ కష్టం మీద వచ్చిన దాన్ని ఆ ఉప్పు కారం వాళ్ళు తినే జడ్జిమెంట్లో మేము వేసి పంపించి అయ్యా బాగుందనే మాటని సంతృప్తిగా గుండెల్లో పెట్టుకొని మా ఇండస్ట్రీ అని చెప్పుకునే ఏకైక మాట తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇది మా జీవితం. ఎక్కడికి వెళ్ళారు? అవుట్డోర్ వెళ్ళారని చెప్పారు కదా, ఎన్ని ఊర్లు తిరిగారు? తిరిగామండి. కాశీ టు కన్యాకుమారి, అయితే సింగపూరు, వేరే కంట్రీస్ కూడా వెళ్ళిపోయారా? వెళ్తారు, వాళ్ళతో పాటు వెళ్ళాలి. ఇప్పుడు కన్యాకుమారి సన్సెట్ జరుగుతుంటుంది. కన్యాకుమారి దాడిన తర్వాత సూర్యరశ్మి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మన ఆర్యన్ రాజేష్ గారి సినిమా కేరళ అవతల వెళ్ళాం, అక్కడే షూటింగ్. అలాగే మన నరేష్ గారిది రాణాబాబు కరైగూడే అంటే మన ఫుడ్ దొరకదు, వాళ్ళ ఫుడ్ మనం తినలేం. అప్పుడు మన ప్రొడక్షన్ హౌస్ నుంచి తీసుకెళ్తారు. సురేష్ బాబు గారు కేరళ వెళ్ళినప్పుడు వచ్చారు ఆ అయ్యప్ప స్వామాలు వేసుకోవడానికి. ఆ వాటిల్లో మన ఫుడ్ ప్రొవైడ్ చేయనివ్వరు. కానీ మనం వెళ్ళి మన ఫుడ్ మనం ఎంకరేజ్ చేసి మా ప్రొడ్యూసర్ సార్ మా వాళ్ళది, మా ఫ్యామిలీ సార్ వాళ్ళని పెట్టుకుని ఆనందంగా ఫ్యామిలీతో వస్తారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ ఫ్యామిలీతో వస్తారు, ఆర్టిస్టులు వాళ్ళు వస్తారు, మా వాళ్ళు వస్తారు. మాకున్నటువంటి క్యాపిటల్స్తో మాకున్న మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా వాళ్ళందరికీ సంతోషంగా ఫుడ్ పెట్టుకోవడం, ఫుడ్ తినటం, ఆనందంగా ఉండడం. అలాగే జర్నీ నడుస్తుంది. నడిచినన్నాళ్ళ కంటే జీవితం ఇలాగ ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాం. ప్రతి విషయం ఇలా షేర్ చేసుకోవడానికి టైం దొరకదు. మీరు ఇప్పుడు వస్తున్నారు, ఆవిడేముంది ఏమండి జరగండి మాటలో జరగండి వంట చేసుకోవాలి, జరగండి మీరు వెళ్ళిపోండి మాకు పని అడ్డు కాదు. వాళ్ళు వంట చేసే మనసులోనే వాళ్ళు ఉంటారు. పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అయిన వాళ్ళు 3 గంటలకు స్టార్ట్ అయిన ఒక బ్యాచ్ ఇలా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అది ఫుడ్ ఇక్కడి నుంచే పోతుంది. నేను నా పిల్లలు నా ప్రొడ్యూసర్ తినే ఫుడ్తో సహా అందరం ఇదే ఫుడ్, సెపరేట్ అనేది ఏమి లేదండి. మంచి ఆయిల్, మంచి ఇంగ్రీడియంట్స్, మంచి సిస్టమ్తో మంచి వెజిటబుల్స్ ఏ రోజుకి ఆ రోజు వస్తాయి కొనుక్కోవడం. వాళ్ళు కూడా చెప్తారండి, మేము తినాలనే మాట కూడా మన వాళ్ళు అందరూ తింటున్నారు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరికి ఆరోగ్యం ప్రాబ్లం వచ్చినా ఆ మన్నాడు అతని వల్ల బ్రేక్ అవ్వకూడదు. ఆ ప్రొడక్షన్ బ్రేక్ అవ్వకూడదు. ప్రొడక్షన్లో తిన్నాం ఫుడ్, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా పెట్టారు, వాళ్ళ ఆఫీస్లో ఇలా ఉంటుంది, వాళ్ళ ఆఫీస్లో ఏంటి ఇలా ఉంటుంది అనే మాటనే ప్రొడక్షన్ హౌస్ మేము తట్టుకోలేం. ఎందుకంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ మాస్టర్ పొరపాటు చేశాడా, ఇతనికి ఏం ప్రాబ్లం, ఇతనికి ఏం అలవాటు ఉంది, సరే ఇతను అలవాటు ఉంటే ఇతను పక్కన ఉండమనండి, సరే ఇతను చేస్తే కరెక్ట్గా ఉందా, లేకపోతే వీళ్ళ ఆవిడ చేస్తే బాగుందా, వేసి వాళ్ళ అమ్మగారు చేస్తే బాగుందా, వేసి వాళ్ళ ఆంటీ చేస్తే బాగుందా అనేది అన్నీ కలగలుపుకుని కుటుంబంగా చేసేదే సినిమా ఫుడ్ అండి. ఎందుకంటే ప్రతిదీ చూసి పంపించాలి. ఏ చిన్న పొరపాటు వచ్చినా, పొరపాటు జరగకూడదని కూడా వచ్చినా కూడా వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే పనిచేస్తాం కష్టపడి. మాకు డబ్బులు వచ్చేయాలి, మేము మిద్దెలు కట్టుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. జరిగేది ఏదైనా
జీవితం వాళ్ళతో ట్రావెల్ అయినన్నాళ్ళు ఆ రూపాయలు వస్తూనే ఉంటాయి, ఖర్చు పెడతానే ఉంటాం. ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు 15 రోజులు ఆగిపోద్ది, షూటింగ్ ఉండదు. 15 రోజులు వీళ్ళందరూ పని చేయాలంటే వెళ్ళిపోవడం, మా ఇంటికి మళ్ళీ రండి అంటే రారు. ఆ ఇచ్చే 200, 500, 300కి ఎవరు వస్తారనే దానికంటే వచ్చి మళ్ళీ పని చేయాలంటే అదే ఫుడ్ రాను. ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండేదే ఏకైక ఫిల్మ్ ఇండస్ట్రీ, మా ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇది మేము. మీరు ఎక్కడ నేర్చుకున్నారు మరి వంటలు ఇవన్నీ? నేను స్వతహాగా నేర్చుకున్నది కాదు, నేను నాతో కోపపడిన వచ్చిన జీవితం అది. నేను ఎందుకు బతకలేనని వచ్చింది. అలా బతుకుతూ నేర్చుకున్నది ఏంటి, కోట శ్రీనివాసరావు గారి ఇంట్లో, చిరంజీవి గారి ఇంట్లో, బాబుమోహన్ గారి ఇంట్లో, అంటే ఇలా ఈవీ గారి ఇంట్లో. వాడు పచ్చడి, బాబుమోహన్ గారు అంటే వెజ్జే, కోట గారు అంటే వెజ్జి. బాబుమోహన్ గారు నాన్ వెజ్ తింటారు కానీ కోట గారు అంతా ప్యూర్ వెజ్ ఇంట్లో. వాళ్ళు పచ్చళ్ళు ఎలా చేస్తున్నారు, రోడ్డు పచ్చడి ఎలాగా. మా రాఘవ్ గారు అని ప్రొడక్షన్ మేనేజర్ రాఘవ్ గారు, అంబిరాజ్ గారు, వాళ్ళ మిస్సెస్ వాళ్ళ వదిన అని అనడం అలవాటు, అమ్మ అని అలవాటు. వాళ్ళతో వెళ్ళినప్పుడు వేసు ఏంటి ఎవరు ఎలా ఉన్నారు పిల్లలు అనేదానికంటే వెళ్ళి ఏం చేస్తారండి, కొత్తిమీర టమాటా వేస్తే బాగుంటుంది, దీంట్లో జీలకర్ర వేస్తారండి అని అడిగేవాళ్ళం. జీలకర్ర ఎల్లుల్లిపాయ వేస్తే బాగుంటుంది. ఇలా చట్నీలు అన్నీ రాఘవ్ గారు మిస్సెస్, రాఘవ్ గారు నెల్లూరు ఎజుగుడు మీద రాఘవ్ గారు అంటే ఫిలిం సిటీ, బెంగాలీ ఫిలిమ్స్, రామానాయుడు ఫిలిమ్స్ చేశారు. ఆయన ఇంట్లో పచ్చళ్ళు అన్నీ ఇలా ఉండాలి. ఆయనే ఫస్ట్ లైవ్ అంటే లొకేషన్లో దోశ ఇడ్లీ వేయడానికి కారణం ఆ ప్రొడక్షన్ అండి. జగడం ఫిలిం సుకుమార్ గారు. ఇప్పుడు పెద్దోళ్ళ పేరు చెప్పామనుకోండి ఏమంటారు, ఏదో చెప్పుకుంటున్నారులే అంటారు. జగడం ఫిలింకి డైరెక్టర్ స్టాఫ్ 16 మందికే వండడానికి మేము వెళ్ళేవాళ్ళం. వండడానికి కాదు, వండి పంపించేవాళ్ళం. కుప్పలపాటి నారాయణరావు గారు, దాము గారు, దామోదర్ ప్రసాద్ గారు, ఇలా అందరూకే 10 మంది కాడి నుంచి 100 మంది వరకు. కానీ వేసు అయితే కొంచెం ఇంట్లో ఫుడ్లా ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఇది ఉందండి, ఈ పులస అంటారు. ఇక్కడ తెలంగాణలో రాదు వంట, తెలంగాణలో అది రాకపోవచ్చు. ఆంధ్రాలో వచ్చిన వాళ్ళు అందరూ ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఇప్పుడు పులుసు అంటే ఆ ఆవకాయలో, మనం పాత ఆవకాయలో వచ్చిన ఆయిల్ తీసి దీంట్లో పోసి వండాలి. ఆయిల్తో వండేయడం కాదు. పులస కూర ఉన్నప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు ఆవ నూనె కూడా వేయాలి. ఏది ఆవకాయ మనం మొరగబెట్టిన ఆ పైన వచ్చిన తేటుని దీంట్లో పోసి వండాలి. ఆ వండినప్పుడు వచ్చే స్మెల్, ఆ చేయి కడుక్కుని 2 రోజుల దాకా వదలన వాసన, వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే మాకు ఆనందం అనిపిస్తుంది. వంటవాడు అనేదానికంటే ఇంటి మనిషి అనే మాట ఎక్కువగా చెప్పుకోవడానికి కారణం ఆ రుచి. నాకు కొన్ని కోట్లు ఇచ్చినా సరిపోదు, నా ఫ్యామిలీ ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి, నా కారు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. అన్నం పెట్టాడు బాగుంది, కడుపు నిండింది, ఎక్కువైపోయిందమ్మో మనం తినలేము అని సంతృప్తిగా మాట్లాడే మాట ఇండస్ట్రీలో ఫుడ్డే. ఫుడ్ తర్వాత ఏదైనా చాలనే మాట. ఫుడ్డే చాలు అని చెప్పగలం, కనమాది ఏది చాలు అని చెప్పలేదు. వర్క్ ఇంకో 4 సినిమాలు కావాలనిపిస్తుంది ఏమండి, డబ్బు ఇంకొక ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరి వాస వాళ్ళది. కానీ ఏంటంటే చాలు ఫుడ్డు అన్న నాకు సరిపోయింది. దీంట్లో హేతుబద్ధమైన వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళందరికీ ఒకటే వినపం, మన ఇండస్ట్రీ మన ఫుడ్ ఎప్పుడు బ్యాడ్ కాదు. ఒకళ్ళు అంటారండి సినిమా వాళ్ళకి చేయకు అంటారు. ఆ రోజే మెట్టి దిగమంటాను నేను. సినిమా వాళ్ళు ఏ దేనికి తక్కువ కాదు. నువ్వు ఇచ్చే 10 రూపాయలకి అయితే 10 రూపాయలకి జరుగుతుంది, 50 రూపాయలు అయితే 50 రూపాయలు జరుగుతుంది. నువ్వు ఫస్ట్ ఏది ఇస్తున్నావో చెప్పు. నీకు 200 రూపాయలు కావాలి, అది ఉడకబెట్టింది చేసిస్తాను. 300 రూపాయలు కావాలి, నీకు నెయ్యి వేసి పెడతాను. 400 రూపాయలు కావాలి, నీకు బూర్లు, అప్పడాలు, చపాతీ అక్కడ వేసి పెడతాం అనేది ఉంటుంది. సో మా ఇండస్ట్రీని అవమానించే విషయంలో మేము ముందు ఫస్ట్ ఖండిస్తాం, 2 అభిమానిస్తాం, 3 ప్రేమించి పట్టుకెళ్ళండి అంట. పట్టుకెళ్ళిన ప్రతి ఫుడ్ ఇలాగా సర్వీస్ అవర్లో వెళ్తూనే ఉంటుంది. 100 మంది వస్తారండి ఎంప్లాయీస్. ఇప్పుడు పెరిగిపోయారు ఈ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళని. మధ్యాహ్నం 12 గంటలకైతే కట్టలేని పరిస్థితిలో ఉంటుంది. 25-30 వేలు కౌంటర్ ఉంటుంది. అంటే ఇంత వస్తుంది కదా, మీరు ఇలాగే ఉన్నారు. ఇలాగ ఉండడం కాదు, ఇలా ఉండడానికి వీళ్ళందరూ కావాలి. వీళ్ళందరినీ పోషించుకుంటూ నేను బతకాలి. ఇవాళ మా MBA చదువుతుందండి పాప. చదవడానికి కారణం పుష్పప్రసాద్ గారు, వివేక్ గారు, ఇలా సురేష్ ప్రొడక్షను, నా NV ప్రసాద్ గారు, ఇలా అందరిని పేరుని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు వీడికి ఏదైనా ఇబ్బంది అయితే 10,000 ఇవ్వండి తర్వాత చూద్దాం అంటారు. మళ్ళీ ప్రొడక్షన్ హౌస్లో వచ్చినప్పుడు ఇస్తాం అంటారు. ఇట్లా గోపాల సినిమా అంటే చిరంజీవి గారు తమ్ముడు, తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఈవి గారి దగ్గర నేను ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఏమి రాదంటే ఆయన ఎంత ఉండేవారు. బద్రీ సినిమా ఎయిర్పోర్ట్లో బాబు అంటే బాబా సినిమాకి బాబా అన్నాడు. పవన్ గారు అలా కూర్చుంటే నేను టచ్ బ్యాగ్ వేసుకుని ఇలా తిరిగితే ఇది షోల్డర్ నుంచి బ్యాగ్ తగిలింది దవడ మీద. అప్పుడైనా ఉంటారు కదా వాళ్ళు ఉన్న స్టాఫ్ వాళ్ళు ఉంటారా, బాబు సారీ వేసి ఏం కాదు నేను చూసుకోలేదు బాబు, నాకు తెలియదు కదా తగిలింది బ్యాగ్. టచ్అప్ బ్యాగ్ ఎవరు కింద పెట్టరు. ఏదైతే మేకప్ టచ్అప్ బ్యాగ్ మా అసిస్టెంట్లు మా హీరోల దగ్గర ఉన్న మేకప్ మ్యాన్లు కానీ, మా గురుగారు మోహన్ గారు కానీ, కోట గారు కానీ, ఎవ్వరు కుమార్ గారు అని అశోక్ గారు ఎవ్వరు కూడా కింద పెడితే కుట్టేవారు. అప్పుడు ఉండేదండి, ఇప్పుడు కొట్టట్లేదని మాట కంటే అప్పుడు కొట్టడానికి హక్కు ఏంటంటే నువ్వు కింద ఎందుకు పెట్టావు మేకప్ బ్యాగ్స్. ఆ ఆర్టిస్ట్కి వేసే మేకప్ ఎప్పుడు మన చేతిలో ఉందంటే మన దేవుడితో సమానం.
చాలా ప్రేమిస్తున్నారు కాబట్టి మేకప్ని అంత గొప్పగా అభినందిస్తాం. ఈ రోజుకి మీరు మేకప్ వేసుకొచ్చేవాలన్నా, స్టూడియోలో మీరు అందంగా కనపడాలన్నా మేకప్, కాస్ట్యూమ్, అందంగా ఉండడానికి వస్త్రమే. మా ఆవిడ లిప్టిక్ వేసి వచ్చి మామూలు లంగా ఓణి వేసుకుంటే ఏమంటారు, అదేంటి పిచ్చిదా అంటారు. ఓ చీర కట్టాలన్నా, ఒకటి కట్టాలన్నా ఆ గౌరవంతో ఉన్న కాస్ట్యూమ్ అండి. ఇంకా జ్యువెలరీ అనేది ఆడవారు కావాలి. బ్యాగ్ తగిలితే పవన్ గారు ఏమనలేదా? పవన్ గారు ఏమి అనడం కాదు, తిరిగి సారీ చెప్పడానికి ట్రై చేస్తే నో, సారీ యాక్సెప్టబుల్ ఎప్పుడూ లేదండి. జీవితంలో ఆయనకి సారీ తీసుకోవడం ఇష్టమే ఉండదు. నువ్వు సారీ చెప్తే నాకు ఏంటి ఉపయోగం అనే పద్ధతి. ఆయన వందలు కదండి, ఆయన మనసు చిన్నప్పటి నుంచి చెప్తున్నావు అండి. నేను యాజ్ ఎ బాయ్ నిక్కర్లు వేసుకున్నానని తెలుసు. ఎందుకంటే ఇక్కడే పక్క రోడ్డే కదా, రోడ్ నెంబర్ 8లో వాళ్ళ ఉండేవారు అప్పుడు. అరవింద్ గారు, అల్లు రామలింగ గారు పోయినప్పుడు ఏదో అక్కడికి వస్తే అందరూ వచ్చినాడు. మా మిస్సెస్ కూడా వెళ్ళేవారు, అప్పుడు అందరం కుటుంబంలో వెళ్ళేవారు. అంత గొప్పగా ఉండడానికంటే గొప్ప హీరో, గొప్ప మనసున్న హీరో. ప్రతి హీరో విషయంలోనే అలాగే ఉంటుంది. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ రామ్ గారు, వీళ్ళందరూ పేరు పేరున ప్రతి హీరో ఇంట్లో విషయాలు, ప్రతి హీరో దగ్గర మనం పనిచేసిన దానికంటే కూడా వీళ్ళందరికీ ఏంటంటే హీరో పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన గొప్ప మనసు ఈ రోజుకి మాకు కుతూహలమైన మనసు అనిపిస్తుంటుంది. అప్పుడు కోటి రామకృష్ణ గారి సినిమా, ఏది మన ముత్యాల సుబ్బయ్య గారి సినిమా, ఇలా ఎన్నో సినిమాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు గారు బద్రి అయితే మా కోట గారు కదండి, ప్రతిదానికి కొంచెం వేస్తారు. బద్రి ఎలా ఉంది, ఎలా ఉంటుందండి, బద్రి బాగుంటే బాగుంది అంటారు, లేదనుకుంటే ఇంకోటి అంటారు అనే మాట కూడా ఆయన సులగా. అంటే ఆయనకి సెటైర్ వేయడం అలవాటు ఫస్ట్ నుంచి. సెటైరు కృష్ణ గారు కూడా ఎంచుకునేవారు నా సినిమా మీద సెటైర్ ఏంటి అని. అలా కోట గారు ఈ రోజుకి మహానుభావుడు. బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఎవరైనా అలీ గారు అని ఎవరైనా ఇప్పటికీ వాళ్ళు అలాగా నిండు నీరుల జీవితంలో ఉండాలని కోరుకుంటానికి కారణం ఏంటంటే వాళ్ళలో థింగ్స్ గొప్పగా ఉండేవి, గొప్పగా ఆలోచించేవారు. ఇప్పుడు మీది ఆంధ్ర కదా, ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఓటేయడానికి వెళ్తారా మరి? నాకు ఆంధ్రాలో ఓటు లేదండి. ఆంధ్ర ప్రేమతోనే ఉంటాం, పవన్ ప్రేమతోనే ఉంటాం. పవన్ అంటే ఆంధ్రాలో ప్రతి వాళ్ళు మా వాళ్ళే. అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? నాకు ఒకటే కాదు, నాకు 70 ఓట్లు ఉన్నాయి. మా నాన్నది, మా అమ్మమ్మది, మా తాతయ్యది, అందరూ ఉన్నారు బతికి. వాళ్ళందరూ ఖచ్చితంగా వేయాలి. ఎవరికి వేయాలి? పవన్ బాబుగా వేయమంటాం. ఎందుకు వేయమంటాం? ఇండస్ట్రీ మాది, ఇండస్ట్రీ కోసం కాదు, నీకు మంచి జరుగుతుందని ధైర్యం. ఇప్పుడు దానా నాగేంద్ర గారు వచ్చారండి. నేను నిన్నగాకమన్నా టీఆర్ఎస్లో ఉన్నాను. నేను కలవడానికి సీఎంకి చెప్పాడు, పర్టికులర్గా ఆయన చెప్పారండి. 10 సార్లు కలిసిన కలవలేని పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, దానివల్ల ఎక్కడ ఉన్నావు, ఇక్కడికి 10 నిమిషాల్లో రావాలి, నువ్వు పెద్దవాడివి ఉండాలి, ఎక్కడ పెద్దవాడివి ఉండాలి అని పిలుస్తున్నారు. అలాగే ఈయన చిన్నవాడు కానీ ప్రేమైన మనిషి, గొప్ప మనిషి. వేల కోట్ల మందికి ఈ రోజుకి ఆయన డబ్బు ఎక్కడో ఉండాలండి. చిరంజీవి గారి కంటే ఎక్కువగా ఉంటుంది, లేదంటే మా రాంబాబు కంటే ఎవరో మహేష్ బాబు కంటే ఎక్కువ ఉండాలి, ప్రభాస్ గారి కంటే అందరికంటే ఎక్కువ ఉండే డబ్బుని ఎవరికి మంచి పెడుతున్నాడంటే వాళ్ళ కష్టపడిన వాళ్ళు బోల్డ్ ప్రాబ్లమ్స్ అండి. అన్నిది ఫోటోలో చూపించాం. ఒక పేటలో వెళ్తాం, అడిగి కష్టం వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఎవడో పోతాడు. పవన్ గారు ఫ్యాన్స్ ఎంతోమంది పోయారు, పోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఫోటో పెట్టుకుని దండం పెట్టుకునే రోజు ఎందుకు వస్తుందంటే ఆయనకి ఇచ్చిన ఫండ్స్ వల్ల దండం పెట్టుకోవట్లా, ఆయన ప్రేమ వల్ల దండం పెట్టుకుంటారు. ఆయన ప్రేమ ఎప్పుడు నిత్య దీపారాధనలాగే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో దీపారాధన ప్రతి తల్లి చేస్తుంది. ఆ దీపారాధనలో మొదటి వత్తు ఆయనే అవ్వాలని మేము ఆశిస్తాం. ఎందుకంటే ఇండస్ట్రీలో మా వాళ్ళు అనే దానికంటే మా హీరో వెళ్ళి చేసాడు అంటే అప్పుడు రామారావు గారు అండి. మేము ఇంకా ఎక్కడ ఊళ్ళో ఉన్నాం, 89, 88, 85లో అంటే ఊళ్ళో ఉన్నాం. మాకు చిన్నపిల్లలం, 7-8 తరగతులు చదువుకున్నా. అప్పుడు రామారావు గారు అంటే నడిచి ఆ బండి వెనకాల పరిగెడితే ఏదో అప్పుడు ఇచ్చేవారు థమ్స్అప్ బాటిల్, చిన్న బాటిల్ ఒకటి, పెద్ద బాటిల్ ఒకటి ఇచ్చేవారు, 200 గ్రాముల బాటిల్ ఇచ్చేవారు. ఆ బాటిల్ కోసం కూడా పరిగెట్టుకుంటూ రామారావు గారి కంటే సినిమా జీవితంలో వచ్చే ప్రతి వాళ్ళు పెట్టాలనే చూస్తారు తప్ప కొట్టుకుని వెళ్ళిపోదామనే లేదు. అంటే కొట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా అని అంటారు, ఉన్నారో లేదో ఇండస్ట్రీకి వెలుగు అందరికీ తెలుసు. ఈ వీళ్ళని చెప్పక్కర్లేదని. కానీ ప్రతి ఒక్క దగ్గర ఒక కలుపు మొక్క ఉంటుంది, అవే కలుపు మొక్కలు అలాంటి. ఇది మీరు ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మామూలుగా మేమైతే సాల్ట్ వేస్తాం, కానీ మీకు చింతపండు వేస్తానని విన్నాను. అది చింతపండు వేయాలమ్మా. ఎందుకంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఎందుకు చెప్తున్నాం అంటే చింతపండు వేయడం వల్ల దాని స్కిన్ కరెక్ట్గా వస్తుంది. బిఫోర్ ఇప్పుడు లోపల ఉంటుంది, పైనుండే తొక్క, లోపల ఉండి ఇంకో పొర ఉంది, ఓజోన్ పొర లాగా ఇంకో పొర ఉంటుంది. ఆ పొర తినకూడదు. అది ఒలిసి పెట్టిన వాళ్ళు ఎవరో అమ్మ, నాన్న, అక్క కాదు, మేము, మా వర్కర్స్. మీకు ఆపద రాకుండా ఉండాలంటే ఆ ఒక్క తొలవాలి. తొలడానికి కొత్తగా వచ్చిన గుడ్లకు రాదు. సో అప్పుడు ఈ చింతపండు, ఉప్పు, కొంచెం ఉల్లిపాయ తొక్కలు వేసి ఉడకబెడతాం. ఉడకబెట్టిన తర్వాత ఒకటి కాదు కదా, 600, 1000. ఇప్పుడు ఎర్లీ మనకు 3 గంటలకు స్టార్ట్ చేస్తే వడడానికే 4-5 కూర్చునేవారు. మహేష్ బాబు గారి సినిమాకి అయితే ఈ ఎన్వి ప్రసాద్ గారు స్పైడర్ ఆడియో ఫంక్షన్ వాటికి అయితే 2000 మందికి బిర్యానీలు, గుడ్డు, చికెను, బిర్యానీ అన్నీ ఈ రోడ్డు మీద. అప్పుడు ఇంత రోడ్డు లేదు, మామూలు రోడ్డుగా ఉండగా రోడ్డు మీద వంట చేసి
అన్నీ ప్యాక్ చేసి అందరికీ క్వాంటిటీ 1000 ml. ఎందుకంటే మనిషి తింటాడు, వాళ్ళకి తెలుసు. మన ప్రొడక్షన్ హౌస్లో పెడతాం కదా, ఇది మోసం జరగకుండా చేయాలంటే ఈ యేసుని ఇవ్వండి మన ఎదురుగుండా ఉందో చూసుకుంటాడు. అలాగా ఫుడ్ ఇవాళ పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయడానికి కారణం ఏంటంటే అదే. ఫస్ట్ కావాల్సిన ఫుడ్ రెడీ చేయాలి, షార్టేజ్ వచ్చినా వండే శక్తితో ఉండాలి. వండిన తర్వాత వాళ్ళంతా బాగుందంటే సంతోషపడాలి. ఇచ్చే డబ్బు ఎలాగో ఇస్తారు, ఇవాళ ఇవ్వకపోయినా రేపైనా ఇస్తారు. అది ధైర్యం, నమ్మకం. ఇది మా జీవితం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు మీరు, చాలా టిప్స్ కూడా చెప్పారు. కానీ పొరపాటుగా ఏది చెప్పినా కూడా దీన్ని మీరు సంతోషంగా తీసుకోండి తప్ప ఇంకొకరికి తీసుకోవద్దని చెప్పగలరు. లేదు, మీరు చాలా చాలా బాగా చెప్పారు. మాకు తెలియని విషయాలు అయితే చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. చూసారు కదండి సినిమా వాళ్ళ గొప్ప మనసు. తప్పకుండా ఏ ఆఫీస్కైనా సినిమా ఆఫీస్కి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే లంచ్ పెట్టకుండా మాత్రం పంపించారు. తప్పకుండా లంచ్ చేయమని చెప్తారు. ఎందుకంటే సినిమా అవకాశాల కోసం చాలామంది తిండి తిప్పలు లేకుండా కూడా తిరుగుతారు, ఫ్యామిలీస్ని వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మేము ఏం వాళ్ళకి అవకాశం ఇస్తామా ఇవ్వమా తెలియదు, క్యారెక్టర్కి సూట్ అవుతారా లేదా తెలియదు. బట్ చాలా తిరుగుతూ ఉంటారు, మాకు ఆ పెయిన్ తెలుసు అని చెప్పేసి ఫుడ్ మాత్రం పెట్టే పంపిస్తారు. అదే అంత గొప్ప మనసు ఉంటుందండి సినిమా వాళ్ళకి. అలాంటి వాళ్ళందరి కోసమని యేసుబాబు గారు ఫుడ్ చేయడం, ఆయనని మనం కలవడం, మన ఛానల్ తరపున మీ అందరికీ నేను చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి వ్లాగ్స్ మేము ముందుకు వస్తాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ARK TV తెలుగు.